సార్లక జాతర మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచింది. దాదాపు 1 కోటి మంది భక్తులు హాజరవుతారన్నటువంటిది అధికారుల అంచనా ఉంది. కాబట్టి ఇంత క్రౌడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వల్ల ఇక్కడ మనకు అనేకమైనటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. పర్యావరణం అనేటువంటిది అక్కడ నశించి అక్కడ కాలుష్యం పెరిగిపోయి మనకు అక్కడ ఉండేటువంటి భక్తులకు అసౌకర్యంగా ఉంటుందని చెప్పి అక్కడికి ప్లాస్టిక్ తీసుకుపోకుండా మన నాన్ ప్లాస్టిక్ వస్తువులను మాత్రమే వాడి అక్కడ ఏదైతే సైన్ బోర్డులో సూచించిన కాడ చెత్తను వేయడం కానీ పరిశుభ్రతను పాటించాలన్నటువంటి అవేర్నెస్ తీసుకురావాలని మా గాదరకుమారెడ్డి మెమోరియల్ హై స్కూల్ నుంచి ఇలా విద్యార్థులు ఇక్కడ ఈ క్యాంపుకు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతో కూడా వాళ్ళు ముచ్చటించారు. చక్కగా ప్లాస్టిక్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా ముందు చేస్తే మన ప్లాస్టిక్ నివారణ అనేటువంటిది జరుగుతుంది. క్రౌడ్ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్లాస్టిక్ నివారణ జరిగితే కాలుష్యం అనేటువంటిది తగ్గిపోయి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇలా మా గాదరకుమారెడ్డి మెమోరియల్ హై స్కూల్ నుంచి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన డిఎం సార్ ఇవాళ దీనికి పర్మిషన్ ఇచ్చి ఇక్కడ ఈ క్యాంపుకు ఇక్కడ వాళ్ళ ప్రయాణికులతో మమ్మల్ని ముచ్చటించడానికి వాళ్ళకు విషయాలు చెప్పడానికి మాకు అనుమతించినటువంటి డిఎం సార్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను.